మిత్రులకి, విలేకరులకి, మొత్తం మన సోదరులకి అందరికీ, మన స్థానిక ఎమ్మెల్యేలుగా అవనియండి, కార్పొరేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ చాలా ఏళ్ళుగా మనం ఇక్కడ ఇచ్చేసి ఉన్నాము. ఈ గుడ్లు కట్టడం కానీ దీనికి చాలా ఇబ్బందికరంగా వీటిని తయారు చేసి పెట్టాము. దానికి అందరూ మ్యాక్సిమం అందరూ సహకారం చేశారు. సహకారం చేసింది దీన్ని నిలబెడదామనేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. దానికి మాకు ఈ మధ్యన క్వారీ ఇచ్చారు. దీనికి 141 సర్వే నెంబరు. దాని గురించి మేము 20 రోజులుగా ఇచ్చేస్తున్నాము. చేసిన తర్వాత దానికి కూడా ఇప్పటి వరకు స్పందన లేదు. వాళ్ళు ఏదో రాజకీయాలుగా ఏదో చేద్దామని అంటున్నారు. దాన్ని బాగా హైలైట్ చేసిన మన పేపర్ వాళ్ళకి కానీ, మీడియా మిత్రులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ ఎందుకంటే చాలామంది జనాలు 50,000 కుటుంబాలు ఎంతో ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగా ఇదైపోయి ఉన్నాయి. చుట్టుపక్కల కాయగూరలు కానీ ఇవి కానీ ఇక్కడి నుంచే సప్లై అవ్వాలి. ఇక్కడ చాలా మొన్న బ్లాస్టింగ్లతోనే కొంతవరకు మీకు కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ బాగా దెబ్బతిని ఉన్నాయి ఇళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము ఇక్కడ గుడి నుంచి 100 మీటర్స్ బ్యాక్కి వెళ్ళిపోయి చేస్తాము. మేము ఇప్పుడు గుళ్ళు కూడా చూసాం. ఆ కాంట్రాక్ట్స్ వాళ్ళు చూశారు. ఇలా ఉంటాయని మేము అనుకోలేదండి. మాకు కూడా మేము చేసిన పొరపాటుని మాకు కూడా ఇది అవుతుంది. మేము శుభ్రంగా ఏ బ్లాస్టింగ్లు గట్రా చేయకుండా మేము చేస్తామండి. వాటరింగ్ అయి చేసి అన్నారు. చూద్దాం దాని గురించి. మమ్మల్ని తర్వాత మేము కలుస్తాము. ఇక్కడ కూడా సంజయనగర్లో చాలా బాగా అద్భుతం, అంటే మేము ఊహించని రీతి కంటే ఎక్కువగా జరిగిందండి. జనాలు కూడా చాలా బాగా వచ్చారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ అన్ని సైడ్ కూడా. ఇక్కడ ఏంటంటే మనది మామూలు శ్రీరామనవమి అంటే దానిలాగే చేస్తామండి. మొత్తం అంతా అన్నసమారాధన కానీ ఇక్కడ ఈ లేడీస్ కూడా ఇక్కడ అందరూ కూడా చాలా మంది కూడా ఈ సారీ అంతా తయారు చేసి మామూలు పెళ్లికి ఎలాగైతే మనం సారీలు పెడతామో సీతాదేవికి, రాముడి వారికి కూడా వీళ్ళందరూ తయారు చేసి ఊర్లో వాళ్ళందరూ కూడా తయారు చేసి